చివరికి ప్రతి ఒక్కరూ ఆర్జీ బకెట్ లిస్ట్ లాగా యానిమేషన్స్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆర్జీ బకెట్ లిస్ట్ యానిమేషన్స్ లో అలాంటి ప్రత్యేకత ఏమిటి? మీరు కూడా ఆర్జీ బకెట్ లిస్ట్ లాగా యానిమేషన్ ఎలా చేయగలరు? అది మీ మొబైల్తోనే. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు మీకు దొరుకుతుంది. నేను ఆర్జీ బకెట్ లిస్ట్ వీడియోలను గమనించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గుర్తించాను. అవే అతని యానిమేషన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాయి. మొదటి పాయింట్, సరైన బ్యాక్గ్రౌండ్. మీ బ్యాక్గ్రౌండ్ బోరింగ్ గా లేదా సింపుల్ గా అనిపిస్తే అందులో చిన్న చిన్న ఎలిమెంట్స్ జోడించండి. ఉదాహరణకు బాక్సులు, ఆకులు, రాళ్లు, బకెట్లు, కుర్చీలు వంటివి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, బ్యాక్గ్రౌండ్ కు తగ్గట్టే ఆ ఎలిమెంట్స్ ఉండాలి. ఎక్కడో ఒక గోదాములో ఏసీ పెట్టినట్టు కాకూడదు. ఈ చిన్న ఎలిమెంట్స్ ముఖ్యమే, కానీ వాటికంటే ముఖ్యమైనది కలర్ థీమ్. మీరు ఎంత డీటెయిల్గా బ్యాక్గ్రౌండ్ వేసినా కలర్ థీమ్ సరిగ్గా లేకపోతే అది దాదాపు పనికిరాదు. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్లో ఎక్కువ భాగం బ్యాక్గ్రౌండ్దే. అందుకే హ్యాపీ లేదా చిల్ మూడ్ కోసం లైట్ కలర్స్ ఉపయోగించండి. సాడ్ లేదా డిప్రెస్ మూడ్ కోసం డార్క్ కలర్స్ ఉపయోగించండి. తర్వాతి పాయింట్, చిన్న ఎలిమెంట్స్ మరియు కట్స్. ఆర్జీ బకెట్ లిస్ట్ వీడియోల్లో కథ చెబుతున్నప్పుడు మధ్య మధ్యలో జూమ్ కట్స్ కనిపిస్తాయి. ముఖ్యమైన లేదా ఫన్నీ వాక్యాల దగ్గర ఇవి వస్తాయి. దీనివల్ల వీడియో బోరింగ్ కాకుండా ఆసక్తికరంగా ఉంటుంది. లైన్ వర్క్ విషయానికొస్తే ఆర్జీ బకెట్ లిస్ట్ షార్ప్ ఎడ్జ్ లైన్స్ వాడతాడు, రౌండ్ బ్రష్లు ఉపయోగించడు. దీంతో యానిమేషన్ స్టైలిష్ గా కనిపిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, ఎప్పుడూ బ్లాక్ అవుట్లైన్ మాత్రమే వాడొద్దు. వస్తువు లేదా క్యారెక్టర్ కు సరిపోయే రంగులో అవుట్లైన్ వాడితే అది మరింత న్యాచురల్ గా కనిపిస్తుంది. ట్రావెల్ సీన్స్ లో ఆర్జీ బకెట్ లిస్ట్ రెండు చిన్న విషయాలు చేస్తాడు. జుట్టు కదలడం, బట్టలు గాలిలో ఎగరడం. ఇవి యానిమేషన్ను చాలా రియలిస్టిక్ గా మారుస్తాయి. బట్టల వేవ్ యానిమేషన్ ఇలా చేయొచ్చు. మొదటి లేయర్లో చేతి మరియు స్లీవ్ డ్రా చేయండి. రెండవ లేయర్లో ఒక వేవ్ ఆకారం డ్రా చేయండి. దాన్ని కాపీ చేసి ప్రతి ఫ్రేమ్లో కొంచెం ముందుకు జరపండి. అంతే. ఇప్పుడు పెరాలాక్స్ ఎఫెక్ట్ గురించి. ఏ సీన్ అయినా 3 భాగాలుంటాయి: బ్యాక్గ్రౌండ్, మిడ్ గ్రౌండ్, ఫోర్గ్రౌండ్. మీకు దగ్గరగా ఉన్నది ఫోర్గ్రౌండ్, దూరంగా ఉన్నది బ్యాక్గ్రౌండ్. పెరాలాక్స్ ఎఫెక్ట్ అంటే మీకు దగ్గరలో ఉన్నవి వేగంగా కదులుతున్నట్టు, దూరంగా ఉన్నవి నెమ్మదిగా కదులుతున్నట్టు కనిపించడం. ఇది సీన్కు డెప్త్ ఇస్తుంది. మొబైల్లో ఇలా చేయండి. ప్రతి ఎలిమెంట్ను వేర్వేరు లేయర్స్లో డ్రా చేయండి. మీ కాన్వాస్ వెడల్పును డబుల్గా ఉంచండి. అన్ని లేయర్స్ను ఎడిటింగ్ యాప్లో పెట్టండి. ప్రతి లేయర్ను స్టార్ట్లో ఎడమవైపు, ఎండ్లో కుడివైపు కదిలించండి. ప్రతి లేయర్కు వేర్వేరు స్పీడ్ ఇవ్వండి. చివరగా బ్లర్ ఎఫెక్ట్స్. వేగంగా కదిలే వాటికి మోషన్ బ్లర్, నెమ్మదిగా కదిలే వాటికి గాజియన్ బ్లర్. ఇవి పెరాలాక్స్ ఎఫెక్ట్ను మరింత అందంగా చూపిస్తాయి. ఇలా మీరు కూడా ఆర్జీ బకెట్ లిస్ట్ లాగా అద్భుతమైన యానిమేషన్స్ మీ మొబైల్తోనే తయారు చేయగలరు.